మరో 4 రోజుల్లో నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకనున్నాయి. తూర్పు మధ్య అరేబియా సముద్రంలో ఉత్తర కర్ణాటక తీరానికి సమీపంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. దీని ప్రభావంతో మరో 12 గంటల్లో ఆ ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఇది ఉత్తరానికి కదులుతూ తర్వాత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. దీంతో రాగల 5 రోజులు రాష్ట్రంలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉపరితల ఆవర్తనంతో కోస్తాంధ్ర తీరంలో ద్రోణి ఏర్పడింది. దీంతో ఇవాళ రేపు ఎల్లుండి తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. ద్రోణి ప్రభావంతో హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ద్రోణి ఉపరితల ఆవర్తనం ప్రభావంతో హైదరాబాద్లో రాత్రి వాన దంచికొట్టింది. భారీ వర్షానికి భాగ్యనగరం తడిసి ముద్దయింది. రోడ్లపైకి నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వీధులు ముగించుకొని ఇళ్లకు చేరాల్సిన వారంతా వర్షంలో తడిసి ముద్దయ్యారు. 3 రోజుల పాటు వర్షాలు కురవనున్నాయని వాతావరణ కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. మరో 4 రోజుల్లో నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకనున్నాయి. తూర్పు మధ్య అరేబియా సముద్రంలో ఉత్తర కర్ణాటక తీరానికి సమీపంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. దీని ప్రభావంతో మరో 12 గంటల్లో ఆ ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, రాత్రి హైదరాబాద్ నగరం ముద్దయింది, వర్షం దంచికొట్టింది. ఇంకో 3-4 రోజుల తర్వాత కూడా ఇంకా వర్షం కురిసే అవకాశం ఉందంటూ చెప్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఇప్పటికే రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తా ఉన్నాయి. అల్పపీడనం కారణంగా అరేబియా మహాసముద్రంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి కారణంతో పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు అనేది కురుస్తున్నాయి. ఇటు హైదరాబాద్ లో కూడా రాత్రి 8-8:30 ప్రాంతాల్లో ప్రారంభమైనటువంటి వర్షం అంతా కూడా ఉదయం తెల్లవారుజాము 4 గంటల వరకు కూడా భారీగా కురుస్తుంది. అత్యధికంగా ఏదైతే బండ్లగూడలోనే ఉన్నటువంటి సంతోష్ నగర్ లో 87.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. సైదాబాద్ లో 82. ఇట్లా పూర్తి స్థాయిలో దాదాపు 20 ప్రాంతాల్లో కూడా 46 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతము నమోదైంది. ఇప్పటికే నైరుతి రుతుపవనాలు కూడా మరొక 2 రోజుల్లో ఇటు కేరళను కూడా తాకేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా స్పష్టమవుతుంది. పూర్తి స్థాయిలో ఉష్ణోగ్రతలు కూడా తగ్గుముఖం పట్టడంతో దాదాపు 3 నుంచి 4 రోజుల పాటు ఇటు హైదరాబాద్ తో పాటు జిల్లాల వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున వర్షం కురిసేటువంటి అవకాశాలతో మనకు స్పష్టంగా కనబడతా ఉన్నాయి. ఇటు ఎల్లో అలర్ట్ తో పాటు ఆరెంజ్ అలర్ట్ కూడా వాతావరణ శాఖ జారీ చేసింది. జూన్ మొదటి వారంలో తెలంగాణను ఇటు నైరుతి రుతుపవనాలు కూడా విస్తరించేటువంటి అవకాశాలు ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఇటు వర్షాలకు సంబంధించినటువంటి అంశంలో కూడా హైదరాబాద్ తో పాటు మిగతా చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాలన్నింటికి కూడా అత్యంత భారీ వర్షాలు కూడా కురిసేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా ఇప్పటికే వాతావరణ శాఖ వెల్లడించిన నేపథ్యంలో హైదరాబాద్ కు ఈ రోజు దాదాపు 2-3 గంటల పాటు భారీ వర్షం, మరొక 3 గంటల్లో భారీ వర్షం ఉందని కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. 27వ తేదీ కంటే ముందే కేరళను నైరుతి రుతుపవనాలు తాకేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత జూన్ మొదటి వారంలో ఇటు తెలంగాణకు కూడా విస్తరించేటువంటి అవకాశాలు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ కిరణ్.